కు వెళ్ళినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ గేమ్ షో 'బిగ్ బాస్'. ఈ గేమ్ షో ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో పేరు వినగానే ప్రేక్షకుల కళ్ళ ముందు గ్రాండ్ సెటప్, మైండ్స్, గేమ్స్, టాస్కులు, రోజువారీ డిస్కషన్స్, గొడవలు, డ్రామా అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాంటి గేమ్ షోలో పాల్గొనాలని, బీబీ హౌస్లో అడుగు పెట్టాలని ఎంతోమంది కలలు కంటున్నారు. అందుకోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి బిగ్ బాస్పై ఓ మాజీ కంటెస్టెంట్ షాకింగ్ చేసింది. బిగ్ బాస్కు వెళ్ళినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మాజీ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు ఇలా కామెంట్స్ చేసింది? ఆ కంటెస్టెంట్స్ ఎవరో కాదు, యాంకర్ విష్ణుప్రియ. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత యాంకర్గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ సహా పలు షోలో కనిపిస్తూ అందంతో, స్టైల్తో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. బ్యూటీ తన అందంతో చాలామంది ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది. ఆ ఫేమ్తోనే బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఇటీవలే ఆమె స్క్రీన్పై కనిపించడం ఆగిపోవడం, విష్ణుప్రియ ఎందుకిలా షోల నుంచి దూరంగా ఉంటుందో అనే దానిపై అభిమానులు ఆసక్తి పెరిగింది. విష్ణుప్రియ ఎందుకు షోల నుంచి దూరంగా ఉంటుందో అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. యాంకర్ విష్ణుప్రియ ఇటీవలే ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రియాలిటీ షోను తిట్టాలనే భావన కూడా వచ్చిందని ఆమె మొదటిసారిగా బయటపెట్టింది. అందులో బాండింగ్స్పై పెదవి విప్పింది. బిగ్ బాస్ 8లోకి విష్ణుప్రియ కంటెస్టెంట్గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో పృథ్వీ శెట్టి లవ్ ట్రాక్తో మెప్పించింది. అక్కడ తనదైన ఆటతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే మరొకసారి బిగ్ బాస్లో 9లో పిలిస్తే వెళ్తావా అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. బిగ్ బాస్ వల్ల నేను కొత్తగా ఏం నేర్చుకోలేదు. హౌస్లో ఉన్న రోజుల్లోనే ఎందుకు వచ్చాను అనిపించింది. మళ్ళీ నా జీవితంలో ఆ షోకి వెళ్ళను. వెళ్ళిన కొన్ని రోజులకే ఈ షోకి ఎందుకు వచ్చానురా అని బాధపడ్డాను. బిగ్ బాస్కి వెళ్ళినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అనిపించింది. నన్ను నేను తిట్టుకోని రోజు లేదు. ఇప్పటికీ ఈ షోకి వెళ్ళినందుకు చెప్పుతో కొట్టుకోవాలేదని బాధపడుతున్నాను అని స్పష్టం చేశారు. విష్ణుప్రియ ఇంకా మాట్లాడుతూ హౌస్లో సరైన నిద్ర, తిండి, రిలాక్సేషన్స్ ఏమీ లేవని, టీ, కాఫీ కూడా ఇష్టం వచ్చినప్పుడు తాగే పరిస్థితి లేదు. బిగ్ బాస్ హౌస్లో నరకం అనుభవించాను. బయటకు వచ్చిన తర్వాత షోను తిట్టాలని కూడా అనిపించింది అని ఆమె చెప్పుకు వచ్చారు. కానీ ప్రేక్షకుల ప్రేమ వల్ల కష్టానికి విలువ తెలిసింది. అయితే బిగ్ బాస్లో చేసిన కష్టానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, ఫేమ్ కారణంగా ఆ బాధ కొంత తగ్గిందని చెప్పారు. అలాగే షో వల్ల తనకు పృథ్వీ శెట్టి, సీత, నిఖిల్, యష్మి, ప్రేరణ, నైనిక వంటి మంచి ఫ్రెండ్స్ దొరికారని చెబుతున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.